నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో సోమవారము ఈఓపీఆర్డి శ్రీనివాస శర్మ ఆర్డబ్ల్యూఎస్ ప్రమోద్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్యం పలు అంశాల గురించి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ప్రమోద్ తాగునీటి గురించి, శానిటేషన్, ట్యాంక్ శుభ్రత, నీటి క్లోరినేషన్, పైపుల లీకేజీలు, నీటి పరీక్షలు పలు అంశాల గురించి పంచాయతీ కార్యదర్శులకు తెలియజెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈఓపీఆర్డి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజల ఫిర్యాదులను పరిష్కరించే విషయాల గురించి మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారని, అంతేకాకుండా మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క రోజు విజిట్ చేయాలని ఆమె అన్నారని ఈఓపీఆర్డి శ్రీనివాస శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. క్లీనింగ్ సిస్టమ్స్ కూడా క్లీనింగ్ చేసేయాలి సార్. మిక్సర్ వేసుకొని లోపల దిగి చేస్తారు కాబట్టి దాన్ని కూడా ఒకసారి మా ఎస్సీ గారు కూడా ఇన్ఫార్మ్ చేస్తారంటే క్లీనింగ్ దానికి ఎవరు సపరేట్ వర్కర్స్ అయితే ఎవరు ఉండట్లేదు, ప్లస్ స్టోరేజ్ చేయడానికి లేదన్నా దానికి ఏదో డిగ్రీ డిస్కస్ చేసి చెప్తామని చెప్పారు. దానికి ఏమో ఒక మ్యాండేట్స్లో ఒక డైలీ ఒక 200 150 లెక్క తీసుకుంటే మంత్లీ రికార్డ్ చేయడానికి ఇంతని వచ్చి మీకు ఆ అవకాశం ఇబ్బంది లేకుండా మీ చేతికి పెట్టుకోకుండా, కాబట్టి ఇబ్బంది ఏం లేదు సార్. ఒకవేళ అది వచ్చేటప్పుడు డిలే అవుతున్నా కానీ ఇంత పెట్టుకున్నాం, 4-5 రోజులు మనుషులు పెట్టుకున్నాం అంటే దానిపై చేయొచ్చు. మైనర్ పంచాయతీలో స్టాఫ్ ఉండదు కాబట్టి చేసేటోళ్ళు సార్. అది మనం ఇన్లైన్ క్లోరినేషన్ అంటే చాలా సింపుల్ ప్రొసీజర్ సార్. ఏం లేదు అంటే ఆ టెక్నాలజీ అంటే ఆటా వాళ్ళు ఇచ్చేస్తాం. మెటీరియల్ లోకల్ అన్ని ఎవరు చేసేటోళ్ళంటే స్పెసిఫిక్ ఎక్కడ ట్రై చేయలేదు సార్. అదే అందరికీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చారు, చేసుకుంటే కోస్తా సైడ్ చేస్తారు సార్. ఇక్కడ ఎవరు చేయలేదు. మహానంది ట్రై చేస్తున్నారు అన్నారు. వాళ్ళు ఎవరైనా చేసిన ఉంటే మనకు పెట్టుకున్నాం. సెట్టింగ్ కోసం మీరు మెటీరియల్ తెచ్చుకుంటే సెట్టింగ్ కోసం నేనైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇబ్బంది ఏమి మేమైనా మీరు ఈరోజు చేపిస్తారని నేనైనా వస్తాను సార్. ఇబ్బంది ఏమి చెప్తా ఎట్లా చేయాలని కూడా చెప్తాను. ప్రొసీజర్ అయితే సింపుల్ సార్. దాని ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ ప్రాబ్లం ఏమైనా చెప్పాలంటే నేనైనా చెప్తాను. ఇబ్బంది మెటీరియల్ తెచ్చుకున్నాం సార్, మీరు రండి సార్ కొంచెం ప్లంబర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్తాను. నేను వచ్చి చెప్తాను. ఇబ్బంది లేదు. సోర్స్ దగ్గర పెట్టుకుంటేనే మేలు సార్. సార్ సోర్స్ దగ్గర నుంచి ట్యాంక్ పెట్టుకున్నాం అనుకోండి. అంటే ఈరోజు మన సోమవారం రోజు ప్రతి సోమవారం కూడా మరి ప్రజా గ్రీవెన్స్ చేస్తున్నాము. ప్రజల యొక్క ఫిర్యాదులను పరిష్కారం చేయడంలో మరి ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా మరి అట్లాగే మండలాఫీస్ కానీ ఎంఆర్ఎఫ్స్ కానీ అన్ని కార్యాలయాల నుండి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సోమవారం కూడా ఉదయం 9:30 నుంచి 2 గంటల వరకు ఈ గ్రీవెన్స్ చేయడం జరుగుతుంది. మరి ప్రజలను కూడా మేము చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళ యొక్క ఫిర్యాదులను కూడా పరిష్కారం చేయడంలో మేము ముందుంటాము. అట్లాగే కొత్తగా మరి వచ్చిన మన కలెక్టర్ గారు రాజకుమారి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి గ్రీవెన్స్లో కూడా మండలం లెవెల్ అధికారులు అందరూ కూడా పాల్గొనకపోతే నేను చర్య తీసుకుంటానని చెప్పారు. కావున ప్రతి ఒక్కరు కూడా మండల లెవెల్ అధికారులు అందరూ కూడా ఈ గ్రీవెన్స్ దాంట్లో ఖచ్చితంగా పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అట్లాగే ప్రజలు కూడా ఎటువంటి నిర్భీతి లేకుండా మరి ఈ యొక్క ప్రజా దర్బార్ను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే మన పంచాయతీ కార్యదర్శులు కూడా తెలియజేయడం ఏమంటే మరి ఈ శానిటేషన్ మేడం గారు కూడా చెప్పారు, కలెక్టర్ గారు సీరియస్గా చెప్పారు. ఈ శానిటేషన్ పైన ఖచ్చితంగా కూడా కార్యదర్శులు ప్రతి డ్రై ఫ్రైడే పాటించాలి, ట్యాంక్స్ శుభ్రం చేయాలి, క్లోరినేషన్ చేయాలి, శుద్ధమైన వాటర్ను మరి ప్రజలకు అందించే ఏర్పాటు చేయాలి. అదేగా ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఆర్ఓ ప్లాంట్స్ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు కూడా టెస్టింగ్ చేయించాలి. వాటరు వాళ్ళ దగ్గర ఉన్న ట్యాంక్స్ కూడా నీట్గా శుభ్రం చేయాలి. క్లోరినేషన్ చేసిన తర్వాతనే వాళ్ళు వాటర్ వదలాలి. మరి ఈ విధంగా కూడా మరి అట్లాగే మురికి కాలువల్లో తీయడం కానీ మళ్ళీ వచ్చేసి క్లోరినేషన్ చేయడం కానీ మరి మలేరియా ఇవన్నీ రాకుండా వాటిపైన పిచికారి చేయడము మందులను ఈ విధంగా మనం శానిటేషన్ కార్యక్రమాల్లో ప్రతి డ్రై డే పాల్గొనాలని చెప్పేసి, అట్లాగే ప్రతి నెల 2 సార్లు వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయాలని చెప్పేసి మరి మన కలెక్టర్ గారు చెప్తున్నారు. అట్లాగే మన పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ విధంగా ఆదేశించడం అనేది